అయితే యాక్చువల్గా ఇప్పుడు అన్నారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను 10 years వర్క్ చేసి అన్నారు. ఒక ప్యాషన్ తోటి వచ్చారు. బట్ ప్యాషన్ అంటే ఇక్కడ ఇది గ్యారంటీ లేని ఫీల్డ్ బేసిక్గా మీరు అనుకున్న సింగింగ్ కానీ లేదా అక్కడ దాంట్లో మనం సర్వైవ్ అవ్వడం కానీ మనీ అయితే ఆబ్వియస్గా మీరు ఎంత అంటే పెద్ద సింగర్ల తరపు నుంచి అందరూ కూడా 5,000 10,000కే పాడతారు, పెద్ద పాటలు పాడేస్తాం మనం ఉంటాం కానీ. బట్ మరి అవేమీ దృష్టిలో లేవా మీ దృష్టిలో? ప్రతి మనిషికి ఎప్పుడు కూడా మనకు ఒక లిమిట్ లేదు. ఇప్పుడు సైకిల్ మీద వెళ్ళేవాడు బైక్ అనుకుంటాడు, బైక్ కావాలనుకుంటాడు. బైక్ నుంచి కారు వాడు మంచి కారు వాడు బ్రాండెడ్, ఆ బ్రాండ్లో కూడా అరే నాకు ఇప్పుడు. సో ఎక్కడ ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ అ లిమిట్ ఫర్ మనిషి ఆశ. అవును. సో నేనేమనుకున్నాను, నాకేం కావాలి, నా ఇంటికి వస్తే మీకు అర్థమే ఉంటుంది. ఇది మా తాతగారు మంచం, ఇది మా పిల్లులు బాగా గీరేసిన సోఫా సెట్లు, ఈ మార్చేయమని మా అమ్మ గొడవ చేసింది. కాకపోతే నేనేంటంటే అలాగే ఇంట్లోంచి మారే ఉద్దేశంలో ఉన్నా. దాంట్లోకి సరిపడా మంచి బ్యూటిఫుల్ సోఫా సెట్ కొనుక్కుందాం. ఇప్పుడు ఎట్లాగో ఏది చేసినా ఇంకా గీరతా ఉంది. ఇట్లా చూడండి మొత్తం గోల్డే, ఎక్కడ టచ్ చేసినా మీరు ఇట్లా టచ్ చేయండి, ఇక్కడ మొత్తం అయ్యే గోల్డ్ ఘాట్లు. సో అందుకే వదిలేసా. అట్లా ఐ బిలీవ్ ఇన్ సింప్లిసిటీ. నేను చక్కగా నాకున్న దాంట్లో ఐ నో నేను సింగర్గా ఎంత వచ్చినా యాంకర్గా ఎంత వచ్చినా ఐఎమ్ ఓకే, నేను రెడీ అయ్యి వచ్చా. అండ్ ఆ జర్నీ అన్నది ఎవరికి ఈజీ కాదు. మీరు ఇవాళ ఈ స్టేచర్లో వచ్చారంటే మీరు ఫస్ట్ డేనే తారక్ ఎంత ఈ లెవెల్ తారక్ కాదు కదా, 100% కాదు. సో యువర్ జర్నీ ఈజ్ ఆల్సో నాట్ ఈజీ. అంటే కరెక్టే, బట్ కాకపోతే ఒక జర్నీ నేను ఇదే ఫీల్డ్లో ఉండడం, ఈ జర్నీ అంతా వేరు. బట్ ఇంకో ఫీల్డ్ నుంచి ఈ ఫీల్డ్కి వచ్చి బట్ అంటే ఇంకోటి అన్నారు ఇందాక మీరు, కార్ సైకిల్ నుంచి స్కూటర్ నుంచి కార్. బట్ వీటన్నిటికీ కూడా వన్ అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ మనీ. నేను ప్యాషన్ కోసం వచ్చా, అది డబ్బు కోసం వెళ్ళా. ఐటీ ఈజ్ నాట్ మై ప్రొఫెషన్, నార్ ఐటీ ఈజ్ నాట్ మై ప్యాషన్. ఐ వెంట్ దేర్ ఫర్ మనీ. ప్రొఫెషన్, డబ్బుల కోసం వెళ్ళాను, డబ్బులు సంపాదించుకున్న ఐటీలో వచ్చాను. ఇది మాత్రం ప్యాషన్ కోసం వచ్చా. నేను డబ్బుల కోసం రాలే ఇందులో. కానీ వేర్ యువర్ ప్యాషన్ స్టేస్, మనీ విల్ ఆల్సో కమ్. ఐ మార్నింగ్ హియర్ ఆల్సో. మహర్షి సినిమానే అబ్బా ఇంకో సినిమా అవుతుంది. తారక్ గారు వాడు చెప్తున్నా, మోస్ట్ ఇండిసిప్లిన్ ఫెలో. అసలు ఏ టైంకి తింటాను, ఏ టైంకి పడుకుంటాను, రేపేం చేస్తాను, ఏమీ ప్లానింగ్ ఉండదు. నాకు ఇష్టం వచ్చినట్టుగా ఉంటా. నాకేదో కలిసి వచ్చి స్టేజర్కి వచ్చినట్టు అనిపిస్తుంది అప్పుడప్పుడు. అన్నారు కదా, అంటే ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్ అనేది ఒకటి. అంటే మీరు ధైర్యంగా మొండితనంగా ఏమీ ఆలోచించకుండా వచ్చేసారో ఒకటి. రెండోది ఏంటంటే అలా ఉండడం వల్ల మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు. తారక్ హ్యాస్ ఏ పాయింట్. నోట్ దిస్ యువర్ ఆనర్. ఎస్, అందరూ మొత్తం వ్యూవర్స్ అందరూ ఆనర్స్ కదా, వ్యూవర్స్ అందరూ కూడా నోట్ దిస్ పాయింట్ యాక్చువల్లీ.